ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మన ముందుకొచ్చిన విషయం విదితమే. మరోవైపు అల్లు అర్జున్ కొన్ని కారణాల వల్ల ఈరోజు అరెస్ట్ అయిన విషయం విదితమే. ఆయనకి ఈ విషయంలో కూడా బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవచ్చు. తొలుత నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27 వరకు కస్టడీ విధిస్తూ 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చెంచల్గూడ జైలుకు తరలించారు ఆయన్ని. అనంతరం అక్కడ హాజరుపరిచిన తర్వాత బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ గురించి నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి రావడంతో ఆయన నాన్న అల్లు అరవింద్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా వస్తూ ఉన్నారట, కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు ప్రెస్ విన్నెస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ నెల 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు గాయపడ్డారు. ఇక ముదిరాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేయగా అల్లు అర్జున్ A11గా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.